హాయ్ అండి. వెల్కమ్ టు షణ్ముఖ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ చిన్న ఫిష్ అనమాట. ఫ్రై అండి. చిన్న ఫిష్లు ఉంటాయి కదా, అవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఆ ఫిష్తో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. దాన్ని ఏ విధంగా చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫిష్ కనుక ఫ్రై చేసుకొని దానికి కనుక ఏ రసమో లేదా పప్పుచారో కనుక ఉన్నట్టయితే కనుక అసలు ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుందండి. చూడండి అసలు ఎంత బాగుందో. ఇది ఫిష్ ఫిష్గా తినచ్చండి, దేంట్లోనన్నా చారులోకి, లేదంటే ఈ గ్రేవీతో కలుపుకొనన్నా తినచ్చు. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ ఫిష్ని తీసుకోవాలండి. చూడండి ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా డెలికేట్ అండి. వీటిని బాగా కడుక్కోవాలి. ఉప్పు నీళ్ళతో బాగా కడుక్కొని క్లీన్ చేసుకొని ఉప్పు నీళ్ళతో కడుక్కోవాలి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. గట్టిగా పట్టుకుంటే తిరిగిపోతాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా కడుక్కున్న తర్వాత ఇందులో ఒక తగినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులో పసుపు వేసుకోవాలి 2 స్పూన్స్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. కారం కూడా ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. దీనికి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలాగే గరం మసాలా కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా గరిటతో స్లోగా కలుపుకోవాలి. చేత్తోనన్నా కలుపుకోవచ్చు, కానీ ముళ్ళు గుచ్చుకుంటే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటి అందులో వేసుకోవాలన్నమాట. ఫిష్లు దూరం దూరంగా వేసుకోవాలి. దగ్గరగా వేసాము మనం తిప్పినప్పుడు ఇరిగిపోతాయి అన్నమాట. అందుకని దూరం దూరంగా వేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఫిష్లు వేసేసుకోవాలండి. ఆయిల్ మరీ ఎక్కువ వేడి చేయకూడదు, నార్మల్గా ఉండాలి. అప్పుడు మనం స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. బాగా హైలో పెట్టేసుకొని కలిపిస్తే పైకి మాడిపోతాయి అన్నమాట, లోపలికి ఉప్పాము. అందుకని స్లోగా సిమ్లో పెట్టుకొని మనం ఇది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యింది. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తిప్పుకోవాలన్నమాట. కొంచెం చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఇరుగుతుంది, లేకుండా చూసుకోవాలన్నమాట. చాలా స్లోగా అన్నిట్లో ఒక్కొక్క తర్వాత ఒకటిగా అలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసేసుకొని మొత్తాన్ని మనం మెల్లగా ఫ్రై చేసుకుంటాం. ఈ విధంగా తిప్పేసుకున్నాము. అంతాను కాసేపు అట్టగే ఉంచేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అయింది. మళ్ళీ తిప్పుకుంటుండాలన్నమాట. ఈ విధంగా తిప్పుకుంటామంటే ఇవి కూడా ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఇవి కూడా ఒకటి 2 సైడ్స్ తిప్పుకోవాలి అన్నమాట. ఈ విధంగా చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చేసుకున్న తర్వాత ఫ్రై అయిపోతుందండి. ఇలా స్లోగా పెట్టుకున్నాం కదా, మాడకుండా చూసుకోవాలి కాబట్టి మనం చాలా స్లోగా పెట్టుకోవాలన్నమాట. హైలో పెట్టుకుంటాం. అంతేనండి, అన్నీ అయిపోయినాయి. ప్లేట్లోకి తీసేసుకొని మొత్తం అదే ఆయిల్లో ఉల్లిపాయలు అన్నమాట. పెద్దవి 2 ఉల్లిపాయలు అన్నమాట. మరీ పెద్దవి కాదు, మీడియం సైజు అన్నమాట. ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకోవాలండి. పొట్టిగా కంటే పొడుగ్గా కట్ చేసుకుంటే దీనికి చాలా బాగుంటుంది. వీటిని లైట్ ఫ్రై చేసుకుంటున్నాయి. ఇదన్నా సిమ్లోనే పెట్టుకోవాలండి. ఏదైనా హైలో పెట్టుకోకూడదు, పైకి తొందరగా వేగిపోతాయి. అడుగున ఇదండి. ఇప్పుడు స్టిమ్లో పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ వేగుతున్నప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తుంచేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా వేసుకున్నాక క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాప్సికమ్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మామూలు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇది క్యాప్సికమ్ వేయటం వల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, చాలా బాగుంటుంది అన్నమాట. పచ్చిమిర్చి కూడా లేనివి, క్యాప్సికమ్ లేనివి పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకునేది చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి వేసుకొని అలాగే ఇందులో కూడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. దీనికి వేసుకున్న తర్వాత పసుపు, మళ్ళీ
అన్నీ వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలన్నమాట. ఆ ముక్కల్లో కారం వేరు, మనకి ఇందులో కారం వేరు అన్నమాట. ఈ విధంగా మనము ఇవి వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఇదండి మనం ఆ ఫ్రై చేసినప్పుడు ఫ్రైగానే నంచుకోవాలంటే నంచుకోవచ్చు. ఇప్పుడు కలుపుకోవాలన్నప్పుడు ఈ గ్రేవీగా కలుపుకోవచ్చు అన్నమాట. అలాగే గరం మసాలా కూడా వేసేసుకొని కాసేపు మొత్తం కలుపుకొని కాసేపు వేగేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఇలా చేయటం వలన మనకి ఇప్పుడు చారు కానీ ఏదన్నా ఉంటే ఉట్టి ఫిష్ నంచుకోవచ్చు. లేదు అనుకున్నప్పుడు ఇలా కలుపుకొని ఈ గ్రేవీతో కలుపుకొని ఫిష్ నంచుకొని తింటే అసలు చాలా చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు ఏగిపోయినాయండి. ఇప్పుడు మనం ఈ ఫిష్ వేపుకున్నాం ఉన్నాయి కదా, సైడ్కి పెట్టుకున్నాం కదా, ఇవి అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని అసలు చాలా బాగుంటాయండి ఈ ఫిష్ తింటుంటే. మనకు ముళ్ళులు ఉన్నా కూడాను తింటుంటే చాలా అయ్యేం పెద్ద గుచ్చుకోవు ఫ్రై చేయటం వల్ల. అసలు తింటుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. సాఫ్ట్‌గా ఉంటాయి. చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా వేపుకున్న తర్వాత కాసేపు ఫ్రై అలాగే కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం అన్నీ సరిపోతాయండి. కరెక్ట్‌గా వేసున్నాం కదా! కావాలంటే ఒకసారి చూసుకోండి. సరిపోకపోతే వేసుకోండి. అలాగే అయిపోయిందండి. ఇంక చివరిగా కొత్తిమీర వేసేసుకుంటాము. ఈ విధంగా కొత్తిమీర వేసుకొని కాసేపు ఉంచేసి దించేయటం. అంతేనండి, అయిపోయింది. దీన్ని మనము వేరే బౌల్లోకి తీసుకొని అసలు ఇదంతా వేరే బౌల్‌లో వేసుకొని చూసారా అసలు ఎంత బాగుందో కదా! చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది. ఎంత బాగుందనమాట. ఎప్పుడెప్పుడు అయిపోద్దా అన్నట్టుంది. చూడండి అసలు అంటే తింటే ఉంటుందండి అది అసలు చారులో, దీంట్లో రసం కానీ చాలా బాగుంటుంది. దాంట్లో కాకపోయినా మనం విడిగా తిన్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చిందా? మీరు ఈ విధంగానే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. అన్నీ కలిపేసుకొని ఫ్రై చేసుకుంటే ఉట్టి ఫ్రై తినేవాళ్ళు ఫ్రై తినండి. లేకపోతే ఉల్లిపాయ అలా వేసుకొని అది వేసుకుని తినచ్చు. ఇలాగే కొత్తిమీర చేసుకొని డెకరేషన్ చేసి సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉంటే నిమ్మకాయ అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.